బంగారు కోడలు, నాకు మంచి కోడలు దొరికింది. నీకు మీ అవ్వ మీద, మీ అవ్వకు నీ మీద ఎంత ప్రేమ ఉన్నదో నాకు తెలియదా? ఇక పిల్ల మొగలు అంటే గాయంతో ఉండరా? నువ్వు బలం మాట్లాడతావు. నిన్నమో నచ్చిందని కొత్తగా వచ్చిన కోడలు బాగా మాట్లాడుతున్నావు. ఎప్పుడు మీ అవ్వ గురించి ఆలోచించుతో. బాగా ఎటువైనా కనబడతలేడు. చూసినా మా అవ్వకి ఎంత ఇష్టమో. నా పెన్నం మంచిదని చెప్తావు కదరా. నీ కోడలు మంచిదని మురుతున్నావా? ఆ దొంగ బతుకులు బతికే బదులు వెళ్ళి సావాలి మనిషి అన్న. చందు అడ్డు నేర్పినవా? మాసారు వచ్చినా మరి ఇలా జోకుతారా? ఈ మేసర్ పాడు కానీ అవ్వలా అరవై ఏనవోసి ఆరవోసి ఏనో చచ్చిపోతున్నా. సపడాగా పొలం వాళ్ళకి కబులు ఇచ్చాయి. కవులకు తేవస్తాయిరా. వాళ్ళు 2 వాళ్ళు పోసుకుంటారు, మనకు పాలు వస్తాయి. కట్టపడితే మనకే ఇన్ని 5 లక్షల రూపాయలు వస్తాయి కదా నా నాట్లకు. నువ్వు ఆడికి వచ్చి పని చేస్తే ఏర్పడుతుంది నీకు. నడుస్తుంది. నాకు సతం ఇంత గిలాసుల పోసుకరా, ఇక్కడంత తాగుతా. అయి కాస్తుంది గిలాస. అలా వేసినావా? అల్లం అయిపోయింది. నాకింత తెట్టి అయిపోవు కదా. అత్తమ్మ ఏం కూర వండాలే? మనకు టమాటా పప్పు దెబ్బనాడు తినడు, ఇంత సాంబార్ పెట్టు. సరే. చూసినా మా అవ్వకి ఎంత ఇష్టమో అట్లుంటది మా అవ్వ. నీకు మీ అవ్వ మీద, మీ అవ్వకు నీ మీద ఎంత ప్రేమ ఉన్నదో నాకు తెలియదా? ఊరోళ్ళంతా నీకు బంగారు కోడలు దొరికిందో అంటారు. మీరు మంచిగా ఉంటే అయిపోయా, చల్లగా ఉంటే అయిపోయాని. నేను అడ్డకాడికి పోతున్నా. అన్నం కూర పట్టుకుని అటే వచ్చాయి. సరే. ఎండకు బాగా అటు ఇటు తిరగకు, తువ్వాల కప్పుకో. ఎంత తీసేసినానమ్మా? మొదలొచ్చిందా మీరా? ఊరి మీద అందరిది. అందరిదా? నా ఇంటి ముంగట ఉంది, నేను బోరింగ్ వేపించుకున్నా. అందరిదా అంటున్నావు. నీ జాగిరి ఉన్నది అనుకుంటున్నావా? నడువ. నా బిందె తీసేసి నేను కొట్టుకుంటున్నారు మీరు. ఎందుకు తీసినావు? అగో అగో, పొలాలను చూసి బాగా బెదిరిస్తున్నావు. వాళ్ళు కొట్టుకోవద్దేంది? నువ్వు ఒక్కరిమే కొట్టుకుంటావా? నేను ఎప్పుడు వద్దన్నా? నా బిందె తీసుకున్నాక నేను కొట్టుకున్నాక మీరు కొట్టుకుంటారని ఊకున్నా. నేను నా బిందె ఇటు ఆరేసి మీరు కొట్టుకొని పోతుర్రా? నీ ఇల్లు ఎప్పటి దూరం ఉంది? నువ్వు మెల్లగా కొట్టుకోవా? వాళ్ళు కింద ఆడకట్టు నుంచి వచ్చిర్రు పాపం పిల్లగాండ్లు. వాళ్ళని కొట్టుకొని వెళ్ళగొట్టావా? మనిషి ఎటు వేయింది? గీనే తలుపు పెట్టుకొచ్చుకుంటాను అనిపోయినా కుక్క దొత్తదో పిల్లి దొత్తదో అని. గిడి గాడికి బాగా దూరం ఉందని బిందె తీసిర్రా? ఏమో బాగా మాట్లాడుతున్నావు. బోరింగ్ ఏమన్నా నీ సంతం అనుకుంటున్నావా? నిన్నమో నచ్చిందని కొత్తగా వచ్చిన కోడలు బాగా మాట్లాడుతున్నావు. ఏంది నయనలో ఎత్తున్నానా? ఏంది చేయకుంటే బాగా బెదిరిస్తున్నావు ఇళ్ళను? ఏం బెదిరిస్తా? నేనే నా పిల్లలను ఏమన్నా అన్నానా? నువ్వు గింత పెద్దదాన్ని వేనావు కానీ గింత కూడా బుద్ధి లేదు. అవు, నాకే లేదు బుద్ధి, నీకే ఉన్నది. కొత్తగా వచ్చి నిన్ను ఇవాళ వచ్చి ఇవాళ మాకు లోలుగా చేస్తున్నావా? పంచాదులు పెడతావా ఏంది మాకు? నేనే పంచాయతీలు ఎత్తున్నా, నేనే లొల్లులు ఎత్తున్నా కదా. పొలాలను చూసి బాగా బెదిరిస్తున్నావు. అరే బుజ్జి కొట్టుకోపోర్రా మీరు. నేనేం బెదిరించిరాలను? జరగాలి కొట్టుకుంటారు. కొట్టుకొని ఇక తీసేసి నా బిందె. మరి ఇంకెందుకు నువ్వు తర్వాత కొట్టుకుంటుకో. సురవా, ఏం చేస్తున్నావు? ఏం లేదే, కూకున్నా. ఏం పని లేదు. తిన్నావా? తిన్నా. తిన్నావా? ఏం కూర వేసుకున్నావు? పప్పుచారు చేసుకున్నా. మంచిగా. కానీ సూరవ్వ, మా చందుగాడు పని చేయనోనికి మా కోడలు మంచి కోడలవ్వ, బంగారు కోడలు, నాకు మంచి కోడలు దొరికింది. తెల్లార వరకల్లనే పని అంతా చేస్తుంది, మళ్ళీ బయట పనికి పోతుంది, 100 రోజుల పనికి అటు ఇటు. చందుగానికి రోగం తిరుగుతుంది. వాళ్ళు ఇవ్వకపోతే ఎందుకు లేవని లొల్లి పెట్టుకుంటుంది. ఆవు, ఇప్పుడు కొత్త మురిపైన అన్నీ చూపిస్తుంది. నీ మరం అంతా దానికి దొరికినాక నిన్న ఆటలు ఆడిపిస్తుంది. కొత్తగానే అనుకుంటున్నావు అసొంటోళ్ళు? పని చేయని వాళ్ళే మంచోళ్ళు. మనం చెప్తే పని చేసిన వాళ్ళు మంచోళ్ళు.
వాళ్ళకాళ్ళు చేసి నీ మరవంతా తీసుకున్నాక ఇక నిన్ను ఎక్కడ ఆడిస్తాడో చూసుకో. ఏ సూరా మా కోడలు అమాయకు లెక్కలే ఉంది, ఏ పని చెప్తే ఆ పని చేస్తుంది, నువ్వేమో గట్ల చెప్తేమవ్వా. నీ కోడలు మంచిదని మురుతున్నావా? నువ్వు మురువకు. ఏందనుకుంటున్నావు? నువ్వు ఆకిట్లకి వచ్చి చూస్తున్నావా, బజార్కి వచ్చి చూస్తున్నావా? అది ఎదురైన ఎలా కొనుక్క తింటుంది, చేపలు కోతుంది, కొనుక్క తింటుంది. తినంగా మిగిలిన అన్ని ముళ్ళ కట్టి అవగారికి పంపుతుంది. చెందుగాడ చేసిన కట్టమంతా పోతుంది. అట్లా అంటావా సూరవ్వ? నిజమే అనిపిస్తుంది కదా నిన్ను చూస్తే నాకు. మరి నేను చేసిన కట్టం, నా కొడుకు చేసిన కట్టం, దాని అవ్వగారికి అంత పంపితే మా ఇల్లు ఏముంటుందవ్వ? కొల్లారైపోతుంది ఇక. అది అమాయకురాలు కాదు, నీ ఇల్లు దళగడిగ తందకు వచ్చింది అది. నీకు బుక్కెడు బోబెట్టది, నిన్ను దగ్గర తీయది, చందుగానికి ఎట్టది, అన్నెళ్ళ కొడుతుంది, నిన్నెళ్ళ కొడుతుంది. నీ ఇల్లు కొల్లారైద్దిగా నిన్ను ఇంట్లోకి రానియరు. ఇక మరవ ఇయ్యకు దానికి. ఈయనవ్వ నువ్వు అన్నీ చెప్తా ఉంటే నాకు నిజమే అనిపిస్తుంది. నిజంగా తుత్తగా చెప్తానా నేను? సూచపటికే చెప్పిన. అవుతావనే అవ్వ. నా పేరు చెప్పకు. నా పేరు చెప్తే మళ్ళీ లొల్లులు అవుతాయి, కొట్లాటలు అవుతాయి. అసలుకే చెప్పద్దు. ఓల ముంగట్ నన్ను అనద్దు నువ్వు. వాళ్ళు పోయి దానికి చెప్తారు. చెప్పకు. మనం ఎన్నడని చెప్పుకున్నా ఇన్నేళ్ళ చూడు. చెప్పుకో. నా కడుపులు ఎన్ని ఉన్నాయో, నీ కడుపులు ఎన్ని ఉన్నాయో, నన్ను గిట్ల చేస్తుంది అనుకోలేదవ్వ. సరే అవ్వ, పోతాను మరి. పోతున్నావు కానీ కోడలు వినొక్క కన్నేసి చూడు. చూడకపోయావు. కన్ను దాని వినే ఉండాలి. నీ కన్ను ఎప్పుడు నీకు దొరుకుద్ది. పో. సరే అవ్వ. చెప్పక మళ్ళా ఇక. నేను ఎందుకు చెప్తా. నన్ను అందరి ముంగటలో వదిలి పెడతావు. నీ అత్తకు నేను అన్నీ నూరిపోసినా చూడుపో, నీ ఇంట్లో ఎట్ట జరుగుద్దో లొల్లి. నేను ఇల్లుకు చిచ్చు ఇచ్చిన పో అమ్మాయిగా. నా పేరే సూరవ కాకపోవాలి. నూనె ఒక్కటే బొట్టు ఉంది కదా, ఇది ఏం దారిపోద్ది. అంజలి, అంజలి, చంద్రగారు మొన్న నూనె ప్యాకెట్ తెచ్చింది, ఏం చేసినా మరి నువ్వు? అబ్బో నేనేమన్నా తాగుతున్నా నా అత్తమ్మ. పొద్దుటి మాపోటి కూరనే అండబడితే ఒడవదా? ప్యాకెట్ తెచ్చిండు అనబడితే. ఇట్లా నూనె పావుల కొద్ది గుమ్మరిస్తే ఉంటా అదే సంసారం. ఆడు పొద్దునక ఎండలపోయి వస్తుండు, నీకేం ఏర్పడుతుంది? ఇంట్లో కూకుంటున్నావు, కమ్మగా తాపుకోడి చేసుకుంటది ఇంటున్నావు. అగో నూనె ఒడిచింది అంటవేంది అత్తమ్మ? పొద్దుటి మాపోటి కూర అండనే పడుతుంది, చూడనే పడుతుంది. ఒక్క ప్యాకెట్ ఎన్ని రోజులు వస్తుంది అత్తమ్మ? మొన్న సరపిండ పెట్టుకుంటే, మొన్న పూరీలే వేసుకుంటే ఉంటుందా ప్యాకెట్? భలే అంటలు నేర్చినావు పో. నీ అవ గిట్నే చెప్పిందా? సరే రేపటి నుంచి నువ్వే అండుతీ మరి. కిలో నూనె తెచ్చుకుంటే 2 నెలలు చిన్న పావుతో పోసుకొని అంట వేసుకున్నాం. కూరో పువ్వు భలే చేస్తావు పో. నెయ్యో బుక్క, పాలో బుక్క, నూనెకు నూనె తింటారు. అత్తకు ఎదురువాళ్ళు మాట్లాడు, అలసైపోయింది. అడైతే రాని, ఆ బట్టలు అయితే వింటుపో. నేను కూడా చెప్తా. నేనేమో నూకుంటానా? నువ్వు అన్న మాటలని చెప్తా. నేనట ఎదిరించి మాట్లాడుతున్నాట. ఇల్లు చుట్టూ పని చేయాలి, ఇంట్లో పని అంతా చేసుకోవాలి, అన్నీ చేయాలి, వాళ్ళకి ఇంత తిండి పెట్టాలి, ఇంకా నేనే మరవడుతున్నా అంటుంది. నేను ఇంట్లో ఏం చేసినా కూడా నాకు విలువే లేదు. ఇక నుంచి మీరే వేసుకోర్రి, నేనేం పని ముట్టపో. పెద్దమ్మ పోతున్నట్లే. తీసుకురాపే. ఏమైంది మాట్లాడతలేవు? ఏంటిది నీ పొద్దుగాల మీ అవ్వ ఇప్పుడు నువ్వా? నూనెంత ఓడగొడుతున్నావు అంటుంది. నేను అండుతలేనా? మీకు పెడతలేనా? మీరు తింటలేరా? ఏమోనట నూనె ఒడుతుంది అని మాట్లాడుతుంది. ఇన్ని రోజులు ఓడవని నూనె ఇప్పుడే ఒడుతుందా? గామాడే కంత అని ఫీల్ అవుతున్నావా? మా అవ్వ ఏదో పాతకాలం మనిషి, ఏదో పొదుపు చేద్దామని చెప్పి అట్లా మాట్లాడింది కావచ్చు. ఇంకేమంటుంది? నువ్వు తెచ్చిన కట్టమంతానే మా అవ్వగారింటికి జారగొడుతున్నానట. నీ కట్టమంతా నాకు ఇస్తున్నావా?
ఇంట్లోకి ఇత్తలేవా మీ అవ్వకి ఇత్తలేవా? నా మాటని మా అవ్వ ఏమన్నంటే ఇగో ఈ సేవలకే నేను ఈ సేవలకి తీసేయి, మళ్ళీ ఇటు రిటర్న్ తెచ్చుకోకు. ఎప్పుడు మీ అవ్వ చెప్పేదే ఇంటవా? ఇప్పుడు గిట్లా లొల్లేందన్నా కూడా మీ అవ్వకే సపోర్ట్ ఇవ్వబడుతుంది. కాపాయం చేయాలని చెప్తుందే మీ అవ్వ అని. నా మాట ఎప్పుడు విన్నావు కనుక పోర్రి ఇక గట్టినే అది గారి నన్ను గిట్నే అది చేయుర్రి. నువ్వే మా అవ్వనేమో అన్నట్టున్నావు, అదేదో అన్నట్టుంది. ఇప్పుడు దాని ఏమొచ్చింది? అరే రూపాయి పొదుపు చేస్తే మనకే మంచిది కదా, మనకే పైసలు మిగులుతాయని చెప్పింది. అగో ఎప్పుడు మీ అవ్వ గురించి ఆలోచించుతావు? మీ అవ్వ గిట్లా తిట్టిందన్నా కూడా కోపానికి అత్తలేవు అంటే తప్పంత నాదా? నా గురించి అయితే ఆలోచించావు కదా. ఆలోచించినప్పుడు నేనెందుకు ఇంట్లో సపరేక మా అవ్వగారి ఇంటికి పోతుంది. నువ్వున్న మీ అవ్వని అంటుకొని తినుర్రి, కాపాయం చేసుకుంటా. ఇగో మీ అవ్వకి ఏం చెప్తావో నాకు తెలియదు. ఎట్లన్నా నచ్చ చెప్పుకో, నా జోలికైతే రావద్దు చెప్తున్నా. నేను ఏదోటి చెప్తుంది, నీ దండం పెడతా. నీ జోలికి అది రాదు, దాని జోలికి నువ్వు రాకు. కానీ కొన్ని నీళ్ళు తీసుకురామన్నాడు. మాదెత్తా నగరం ఏందో కానీ పిల్లలందరూ వచ్చిపోతుంది. అబ్బా తిన్నావానే? మా తిన్నట్టే ఉంది నా బతుకు. నువ్వైతే తిన్నావురా? మళ్ళీ ఏమైంది? ఏమని అన్నది అది అనదారా? ఎప్పుడైనా అంటది. నా బాధ నీకు తెలియదురా. దాని మాటలు వింటావు కానీ నా మాటలు మొదలే వినవు నువ్వు. అవ్వా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. అది అట్లా అన్నది, చాలా మంచిది అది. సరేరా, నేనే అబద్ధం ఆడతానా? నేను ఒక్కడికి రెండు ఉట్టించుకుంటున్నా. ఎప్పుడు అయితే చిటపొట దవడం పెడతా అని అన్నీ నేనే ఉట్టించుకుంటున్నారా నీ పెన్నం మీద? అదేదో కోపాలు అన్నది కావస్తే వదిలే, ఎందుకు దాన్ని పట్టుకుని ఇంత ఆగమవుతున్నావు నువ్వు? కోపం కాదురా, దాన్ని బాగా గావరం చేసినావు, నెత్తెక్కించుకున్నావు. దానికంటే నేను ఎంత కనబడుతున్నారా? దాని అరికాలు కింద కనబడతలేనురా. అరే నేనేం గారాపం చేసింది? ఇక పిల్ల మొగలు అంటే గాయంత ఉండరా? నువ్వు బలం మాట్లాడతావు. నువ్వేం గావరం చేయలేదురా. పొద్దునగా కొట్లాడతారు, మళ్ళీ మాపడి పోయింటే వరకే దానికి కాళ్ళు వస్తా పడుతుంది, తల వస్తా పడుతుంది, బయట పోయి కొనుక్కొత్తివి, మంచి ఇద్దరు కూర్చుని తినబట్టి. నీకే తెలిసే నా కండ్లు వేయినా అయినా చెవులు వేయినాయా కండ్లు వేయినాయా? నేను ఊకుండి ముసల్ది చూడదనుకుంటున్నావు కానీ మూల కూకుండా ముసల్ది అన్ని ఏర్పాటు చేస్తుంది. అదేం లేదే అవ్వా, నీ మాట నేను ఇంట్లోనా? నువ్వు భలే మాట్లాడతావు. నా మాట విన్నట్టుంటే మంచిగానే ఉండు. పెండ్లం బెల్లం అయింది, నేను అల్లం అయినా. ఇక నా చెవులు ఉన్నాయి, కళ్ళు చూస్తున్నాయి. ఇక పోతుంది, తర్వాత అంతా పోతుంది. ఇక అవ్వా నేను కంతదా ఓనిస్తానే? నాకు తెలియదా నీ గురించి? అది ఏదో చెప్పినా చెప్తుంది, ఇట్లా ఇంటే అట్లా ఓనిస్తా. నువ్వేం పికర్. సరే కొడుక, రేపు నిన్ను ఆడిస్తుందో నన్ను ఆడిస్తుందో హరికాలతో ఆడిస్తుంది. ఆగు సరేనా? సరేలే అమ్మా, ఇవన్నీ వదిలే. ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. కానీ నువ్వు ప్రతిదానికి ఏదో అంత ఆగమవుతావు. సరే ఊకుంటారా? నీదో రేపు నాది వెళ్తుందో ఆట, నీది వెళ్తుందో దాందో. సరేనా? రేపైతే వెళ్తుంది. తీయి ఎండగారం కంటే మీ గారం నాకు ఎక్కువ తాకుతుంది. అరే గీడి దాకా వచ్చినావు, గీడి నేనే అక్కోలేళ్ళు. ఇట్లా కలిసిపోదాం. మాకు ఫోన్ అయితే ఎత్తా ఉన్నదో. అక్క ఏం చెప్తురే? ఇంటికన్నా ఉన్నారా? ఏహే లేదా, ఈ పక్కులేక వచ్చిందే, మీ ఊరు పక్క పొంటికి. బాబు ఏదో చిన్న పని ఉంటే చెప్పిండు. సరే ఇంటికి వస్తున్నా ఉండు. సరే రా రా, కానీ మా ఇంటి వెనక నుంచి రారా, ఇంటి ముందు నుంచి రాకు. తెలుసు కదరా మా అత్త గురించి, ఊకే ఏదో ఒకటి అంటది. ఏ అట్నే వస్తుంది, ఆమె గురించి నాకు తెలియదా? సరే సరే వస్తున్నా, ఒక 5 నిమిషాలు. అక్క అంత మంచిదేనా? అంత మంచిదేరా. మంచిగా ఉన్నారా? మంచిది. బాబు మంచిగా ఉన్నాడా? అందరు మంచిగా ఉన్నారు. పొలం కోసిరారా? కోసినాం. అరే తమ్మ హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ అక్క. అవు కానీ బాగా ఎటు వెండే కనబడతాడు. బావి ఇంటికాడు ఉంటాడారా, ఎటో తిరగవేండు. అవుగానక్క, కవులాన్ని ఇంటి ముంగడికి వెళ్ళి రమ్మంటారు కానీ నువ్వే ఇంటి వెనకకి వెళ్ళి రమ్మను. నీకు తెలుసు కదరా తమ్మ, మా అత్త కొంచెంది దేనికైనా అనుమానమేరా. ఏం కొంట పోకున్నా కూడా మా ఇంట్లోకి వెళ్ళి నువ్వేమో కొంటవేనట్టు బదనం చేస్తుంది బావ ముంగట. అవును కానీ మరి చూస్తే మంచిగా ఉండదు ఇక, మంద లేకుండా పోతున్నా అని మళ్ళీ అదొకటి. ఏమోరా, ఆమె గసొంటిదానే ఇట్లకెళ్ళి రమ్మన్నారా తమ్మ, నువ్వు ఏమనుకోకు.
ఇగో ఆమెకు ఏజ్ పడ్డది, ఆమె నోరు గిరిగిర గులగుల పెట్టి తాపుకోట అంటది, ఆమె పట్టించుకోకు మొత్తానికి. ఏ ఆమె గుణం అది కాదురా, మంది చెప్పిన మాటలకే అది అవుతుంది. ఇక ఉంతి ఏంది బావ, మరి బావకి చెప్పు మెలా. ఏ అయినా కూడా లవ్వకే మాట్లాడతాడు. ఏం చేద్దాం మరి. తమ్మ, ఇలా నీ బర్త్డే కదరా, గందుకే ఇట్లకెళ్ళి రమ్మన్నా. నీకోసం అంగి తీసుకున్నారా? నాకెందుకే, బాబు కొనుక్కోమంటేనే కొనుక్కోలే నేను. తీసుకోరా తమ్మ, హ్యాపీ బర్త్డే. Thank ఇది you, చూసింది అనుకో, ఆమె కళ్ళల్లో మన్ను పోసుకుంటదిరా. ఇది ఇప్పుడేం కొంటావు ఏమో కానీ ఇది బాగా పట్టలే, అందుకే నాకు ఇస్తున్నావు, నాకు అర్థమైంది. తమ్మ గట్ల మాట్లాడుతావు. నేను ఆమెకు ఆయనకు అంగిలు కొంటానా? నీ బర్త్డే అని తీసుకున్నారా నేను? సరే కానీ బాబు నీటి వస్తున్నా అంటే ఒకటి పంపిండే, నీ ఖర్చులకు పైసలు పంపిండు. అరే నాకెందుకురా, నాకు వద్దు, నువ్వు ఉంచుకో. ఏ ఉంచుకో, బాబు పంపినప్పుడు. అగో బావిచ్చిండ్రా నా దగ్గర ఖర్చు. ఏ ఉంచుకోవద్దు నాకు. అగో ఏం కదా తీసుకోరా, నేను కూడా బాబుకి చెప్పా, నీ ఖర్చులోకి ఉంచుకో. మళ్ళీ ఆయన తెలుస్తుంది, ఇడతాడే, ఎందుకు ఇచ్చిరాలు ఎవరా అంటాడు. నువ్వు కూడా చెప్పకురా, ఎట్లా తెలుస్తుంది బాబుకు, అక్కకి ఇచ్చిన అని చెప్పు. సరే పోయేస్తా మరి. సరేరా పైలం. సరేరా. సరే బావని అడిగినట్టు చెప్పు. సరేరా చెప్తా. రారా జల్ది రారా నువ్వు. ఏమైంది ఉరుతున్నావు? నా పెళ్ళాన్నే మనకు మంచిది అంటివి కదా, ఇంటికి వెళ్ళి ఆ గేడు తీసుకొని దాని తమ్ముడు వచ్చిండు, ఇంట్లోకి వచ్చిన వాళ్ళే ఉన్న రూపాయలన్నీ ఇచ్చిందిరా, నా కళ్ళతో చూసిండ్రా. నువ్వు చెప్పింది నిజమేనా? నా మీద ఒట్టురా, పిలురా, ఇంట్లోనే ఉంది, అడుగు. అంజలి ఒకసారి రా. మీ తమ్ముడు వచ్చిండా? ఇంటికి వెళ్ళి మీ తమ్ముడు వచ్చిండా మన ఇంటికి? వచ్చిండు. నువ్వేమన్నా మీ తమ్మునికి ఇచ్చినావా? నువ్వేమన్నా మీ తమ్మునికి పైసలు ఇచ్చినావా? చెప్పు. నేనేమి ఇయ్యలే, ఆడేం తీసుకపోలే. మీ తమ్ముడు వస్తే ఎట్లా రావాలి? ఇంటి ముంగడికల్ రావాలి. వాడు ఇంటి వెనకకెళ్ళి ఎట్లా వచ్చిండు? వాడు అచ్చుడైంది, వాడు పైసలు తీసుకోపోవడైంది. ఆడ వచ్చింది నిజమే, ఇంటి ముంగటి నుంచి వస్తే ఇవి ఏది తీసుకపోతుండో మన ఇంట్లోకి వెళ్ళని ఆడ అట్లకెళ్ళి వచ్చిండు, అట్లకెళ్ళే పోయిండు. నువ్వేమి ఇవ్వలేదా? కన్నయ్యలో చూసినా ఏం మాట్లాడుతున్నావు? మనిషిని చూసి మత్పరిస్తా అనుకుంటున్నావు ఏంటి? ఓ అత్తమ్మ, ఏం మాట్లాడుతున్నావు? నేను పైసలు ఇచ్చిన మా తమ్మునికి, నిజం చెప్పు. ఎందుకు ఆయనకు చెప్తున్నావు? నిజంగా చూసినా ఎన్నొత్తుక సచ్చిన అనుకున్నావు. నా ఇంట్లో గిన్నెలు పోయినాయి, గిలాసులు పోయినాయి, కార్పొడి పోయిందిరా. నీ బియ్యం సైతం పోసుకుంటే పోతే ఎంతో సంసారం కూలిపోద్దని నేను చెప్పకొత్తుకో సచ్చిండ్రా. అంటే మా వాళ్ళు గంట లేకున్నారా? అన్ని నీ ఇంట్లోకి వెళ్ళి తీసుకపోతే వాళ్ళు బతుకుతురేంది? నేను చెప్పేది వినొత్తలేదా? నేను చెప్పేది చెప్తున్నా, నువ్వు చదివేది చదువుతున్నావు. ఎప్పుడు మీ అవ్వ చెప్పినట్టే ఏంటవా? మా అవ్వ ఇప్పుడు చూసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే అట్లా ఎన్ని పైసలు పోయినాయో. ఇగో ఇంటి వెనకకెళ్ళి ఎట్లా పైసలు పోయినాయో తిరిగి మళ్ళీ ఇంటి ముంగడికి వెళ్ళి నా ఇంట్లో పైసలు వడాలి. లేకపోతే ఇక ఏమవుతుందో నాకే తెలియదు. ఏడికైతే ఆడికాయ మంచిగుండా చెప్తున్న కథ. ఇక నాకు సంబంధం లేదు, నాకు అది లేదు. పైసలు అంటే చందు, నేను చెప్పేది నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఆడ జరిగింది వేరు. నేను చెప్పేది నువ్వు చందు. ఈ కాకమ్మ కబుర్లు నాకు చెప్పకు. మా అమ్మని కన్నారా చూసినాక ఇంకా నేను ఏడికెళ్ళమ్మా చెప్పు. చందు, వాడు నా తమ్ముడు. ఈ రోజు అని పుట్టినరోజు అనుకోక షర్టు మాత్రం కొనిచ్చిన, ఇది మాత్రం నిజం చందు. నువ్వు అంగిస్తే ఇంటి మూలకి వచ్చి తీసుకొని పోవచ్చు కదా. వాడు ఇంటి వెనకకెళ్ళి అచ్చుడైంది, అంగి తీసుకొని పోవడైంది. నాకు తెలియకుండా డబ్బులు ఇచ్చి మళ్ళీ అంగి ఇచ్చినా చెప్తున్నావు నువ్వు నాకు. చందు, మా బాపు మా తమ్ముతోటి నా ఖర్చులకు డబ్బులు పంపించుండు. అద్దుర తమ్మి నా దగ్గర ఉన్నాయని చెప్పి వానికే రిటర్న్ ఇచ్చిన. అది మీ అవ్వ చూసింది. అది చూసి సార్ ఈ చందమామ కథలు నాకు బాధలు. ఇన్ని రోజులు నీ మీద నాకు నమ్మకం ఉండే కానీ ఆ నమ్మకం మొత్తం పోగొట్టుకున్నావు. నేను గుర్తని నాకు అసహ్యం అవుతుంది, పేద కంపరం పుడుతుంది. ఆ దొంగ బతుకులు బతికే బదులు ఇలా దునికి సావాలి మనిషి అన్నప్పుడు. చందు, నేను ఇంత చెప్పినా కూడా నీకు అర్థమైతలేదు కదా. సరే, నేను ఇంత చెప్పినా కూడా నీకు అర్థం కానప్పుడు నేను ఇంట్లో ఉండేందుకు? ఓ నేను ఉన్నా చెప్తాను నిన్ను. ఏంది ఆ సూట్ కేసు? సూట్ కేసు పట్టుకుని ఎటు పోతున్నావు? ఎటు నీ ప్రయాణం ఏంటిది? మా అమ్మని బాపును చూడబుద్ధి అవుతుంది, నేను మా వాళ్ళ ఇంటికి పోతాన్నా. చూసిన వారాసేందు
దొంగ దొరికిపోయింది. పుట్టినెల్లు ఇప్పుడు అది కత్తంది దానికి. అంతే అవ్వా, దొరికిపోయినాక వాళ్ళని ఇంటికైనా పోతారు అంతే కదా. అవి కానీ 4 రోజులు అత్తనికి అలిగిపోతున్నా లేకపోతే అటే పోతావు 4 రోజులు. అలిగిపోవడానికి ఇదేం చిన్నపిల్లలాట కాదు చందు, ఇది సంసారం. చూసిన వారాసేందు భర్తను ఎదిరించి మాట్లాడుతుంది. కళ్ళ ముంగట దొంగతనం దొరికినాక ఇంకేం మాట్లాడతారే? ఇంటికి వెళ్ళిపోతే ఉంటారే ఇంకా? పోనీ ఎటు పోతుందో పోనీ. అయినా నేను చెప్పే మాట లేదా నీకు నమ్మకం లేనప్పుడు నేను ఇంట్లో ఉంటేంది ఉండకుంటేంది, నేను ఏడుంటే నీకెంది చందు? మళ్ళీ చెప్తున్నా నీకే, ఒక్క అడుగు బయట పడితే ఈ చందు భార్యగా నీకు ఇంట్లో చోటు లేదు. సరే చందు, నేను వెళ్తా. ఈ అంజలి అంటే ఏంటిదో తెలిసేదాకా నేను ఎక్కడ ఉండాలనో ఎక్కడికి వెళ్ళాలనో నాకే తెలుసు. నేను పోతున్నా.